ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి. మేడం, గత కొంతకాలంగా సోషల్ మీడియా అంతా కూడా అఘోరీ గురించి చర్చ. వాళ్ళు ఏం చేసినా కూడా అదొక న్యూస్ అవుతూనే వస్తుంది. ఫైనల్లీ అఘోరీ అరెస్ట్ అవ్వడం జరిగింది. అసలు ఏంటి మేడం మీకు ఈ అఘోరీ, ఈ లవ్ మ్యారేజ్ వీళ్ళది, వీటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? డే 1 నుంచి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర హల్చల్ చేసినప్పుడు నుంచి కూడా హల్చల్ చేసిన విధానం నాకు నచ్చక ఆ రోజే నేను అనుమానాస్పదంగా మాట్లాడాను. ఆ రోజే చెప్పాను, తనని అఘోరీగా పిలవద్దని కూడా చెప్పాను. ప్రతి ఒక్కళ్ళకి, నన్ను అడిగిన ప్రతి ఒక్కళ్ళకి చెప్పాను, దయచేసి ఎదవులకు పదవులు గాడిదలకి కొమ్ములు ఉండకూడదు, వద్దు, అసలు అఘోరీ అని పిలవద్దు, కేవలం అతను ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ అలయాస్ పింకీ, ఇలానే చూద్దాం అతన్ని అని చెప్తే ఛానల్స్ వాళ్ళు వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్కి వాడు చేయాల్సిన మాయల కోసం అఘోరీ వేషాలు వేసి అసలు అఘోరీ తత్వమే లేదు అతని దగ్గర అనే ఉద్దేశంతో మొదటి నుంచి మాట్లాడిన మాట నేను మొదటి నుంచి మాట్లాడాను. మధ్యలో కూడా నేను అదే మాట కట్టుబడి ఉన్నాను. మధ్యలో ఎవరో మిమ్మల్ని మీ మీద మీకు కూడా వశీకరణం చేస్తాడేమోనంటే రమ్మనండి చూద్దామని ఛాలెంజ్ చేశాను. అంత స్ట్రాంగ్గా ఉన్నా నేను ఆ విషయంలో. అయితే నేను ఒక నాస్తికురాలిని కాబట్టి నేను స్ట్రాంగ్గా లేను. నేను తర్కబద్ధంగా ఆలోచించాను. ఒక ట్రాన్స్జెండరు నిజంగా అతను ట్రాన్స్జెండరా, యాక్సిడెంటల్గా ట్రాన్స్జెండర్ అయ్యాడా అనేది కూడా ఒక పాయింట్ ఇక్కడ. అతను నిజంగా ట్రాన్స్జెండర్ కాదు, నిజమైన ట్రాన్స్జెండర్ కాదు, అది ఇప్పుడు వచ్చింది బయటికి. అతను బలవంతంగా సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది, ఏదో సమ్ ఇన్ఫెక్షన్ వల్ల అనేది వచ్చింది. అందుకే అతను ఒక అమ్మాయితోటి ఒక అబ్బాయి ఎలా మాట్లాడతాడో అలానే మాట్లాడాడు తప్పితే ట్రాన్స్జెండర్ అంటే మేల్ నుంచి ఫీమేల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫీమేల్ లక్షణాలు ఉంటాయి. ఒక ఫీమేల్ ఇంకొక ఫీమేల్తో మాట్లాడేలాగా లేదు అది. ఒక మేల్ ఫీమేల్తో మాట్లాడినట్టుంది. నా పెళ్ళామా అని మాట్లాడటం. ఒక ట్రాన్స్జెండరు ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా రూపాంతరం చెందిన ట్రాన్స్జెండరు ఒక భారీగా ఉండటానికి ఇష్టపడుతుంది తప్పితే భర్తగా ఉండటానికి ఇష్టపడదు. అసలు భర్తగానే ఉండే ఉద్దేశమే ఉంటే అసలు ట్రాన్స్జెండర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అర్థమైందిగా మీకు లాజిక్? అంటే కానీ ఇక్కడ ఈ లెస్బియన్ రిలేషన్ ఒకటి ఉంది కదా, సో అటువంటిది ఏమైనా ఉండొచ్చు అంటారా? లెస్బియన్ రిలేషన్ ఉంటే ఇద్దరు అమ్మాయిల మధ్య ఉంటుందా లెస్బియన్ రిలేషన్? దానిలో నువ్వు మగ నేను ఆడ అనేది ఉండదు. ఇద్దరు వాళ్ళు ఆడవాళ్లే. గే ఉంది, ఇద్దరు మగవాళ్లే. ఇతను లెస్బియన్ కాదు, గే కాదు, బైసెక్సువల్ కాదు, ట్రాన్స్జెండర్ కాదు, ఏమీ కాదు, యాక్సిడెంటల్ ట్రాన్స్జెండర్ అంతే. ఎలాగో ట్రాన్స్జెండర్ అయ్యాను కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఏమి మాయలు చేద్దాము, మంత్రాలు చేద్దాము అనే ఉద్దేశంలో ఇప్పుడు చాలామంది మంత్రగాళ్ళు ఉన్నారు, మాయగాళ్ళు ఉన్నారు, దొంగ బాబాలు ఉన్నారు, దొంగ అఘోరీలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, స్వామీజీలు ఉన్నారు కదా. వీళ్ళందరిలాగానే ఏదో ఒక డ్రెస్ కోడ్లో నేను ఉంటే నన్ను ఎవరు గుర్తుపడతారు? అందుకని అతను ఈ కొత్త వేషం వేశాడనమాట. సింపుల్గా కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి లాగా వచ్చాడు మార్కెట్లోకి. వస్తే అత్యాశ ఉన్నవాళ్ళు, అమాయకులు, లేకపోతే మోసపోయేవాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు కదా మన సమాజంలో. అలాంటి వాళ్ళు రెడీగా దొరికారు మనోడికి. అయిపోయింది. ఆ విధంగా ఈ ఫ్యామిలీకి, వర్షిణి ఫ్యామిలీకి పరిచయం వచ్చింది. వర్షిణి ఫ్యామిలీకి పరిచయం ఎలా వచ్చింది? వర్షిణి ఫ్యామిలీ చుట్టూ ఇంకొక వలయం ఉంది అక్కడ. ఆ వలయం ఏంటి అంటే విష్ణు ఆ కుటుంబం మొత్తాన్ని తన గ్రిప్లో పెట్టుకొని తను వెళ్ళే బాబా దగ్గరికి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మాయికి అఘోరీ దీక్ష ఇప్పించి ఈ అమ్మాయి ద్వారా ఏదో లబ్ధి పొందాలి అనే ఉద్దేశంలో విష్ణు ఉన్నాడు కాబట్టే అతను అక్కడికి తీసుకుని వెళ్ళాడు.
లేకపోతే ఎందుకు తీసుకుని వెళ్తాడు? ఆ తణుకు అఘోరి దగ్గరికి ఎందుకు తీసుకెళ్తాడు? వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది కదా, ఆ తణుకు అఘోరి దగ్గరే ఈ అమ్మాయికి అఘోరీలు అంటే భయం లేని తత్వం వచ్చింది, వాళ్ళ పుర్రెల్లో తినడం చూసింది, అందుకని భయం ఏమీ లేదు మా అమ్మాయికి అని చెప్తుంది కదా. అసలు ఒక చదువుకుంటున్న ఆ పిల్లని అసలు మీరు ఏ ధైర్యంతో ఒక అఘోరి బాబా దగ్గరికి తీసుకుని వెళ్ళారు చెప్పండి? అతను తీసుకెళ్తుంటే మీరు ఏం చేస్తున్నారు కన్న తల్లిదండ్రులు? అంటే దీనివల్ల ఏదైనా లాభం వస్తే అందరము సంతోషంగా ఉండొచ్చు, ఆ అమ్మాయి జీవితం ఏమైపోయినా పర్వాలేదు, బలైపోయినా పర్వాలేదు అని మీరు ఆలోచించబట్టే కదా, ఆ అమ్మాయిని పావుగా చేసుకొని డబ్బు సంపాదించాలి అనుకోబట్టే కదా మీరు ఆ బాబా దగ్గరికి తీసుకెళ్ళి, అఘోరి బాబా దగ్గరికి తీసుకెళ్ళి మీరు దీక్ష ఇప్పించారు. అదే సందర్భంలో అక్కడికి ఈ మహానుభావుడు వెళ్ళాడు, శ్రీనివాస్ మహానుభావుడు. వెళితే విష్ణువుకి ఏంటంటే చాలా తొందరలో ఉన్నాడు, అర్జెంటుగా డబ్బులు సంపాదించేయాలి, అర్జెంటుగా సమస్యల్లోంచి బయటపడాలి. అందుకని చెప్పి సరే ఆయన ఏదో ఆయనతో పెద్ద పని జరుగుతున్నట్లేదు అని చెప్పి ఈ శ్రీనివాసుని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని 10 రోజులు వాడికి కావాల్సిన సకల సౌకర్యాలు ఇచ్చి రాజభోగాలు ఇచ్చి చక్కగా ఒక పిల్లను వాడికి అప్పచెప్పేశారు. వాడు అఘోరి కాదు కదా, ట్రాన్స్జెండర్ అంతకంటే కాదు కదా, అందుకే వాడు చేయాల్సిన పని వాడు చేశాడు. వాళ్ళు మగవాడే ఉన్నాడు, వాడి మనసంతా మగబుద్ధే ఉంది వాడికి. ఓకే, కానీ అంటే అమ్మాయికి ఇక్కడ ఒక మెచ్యూరిటీ ఉంటుంది, తను మైనర్ కూడా కాదు, తను ఎలా అట్రాక్ట్ అయి ఉండొచ్చు? లేదండి, ఇక్కడ వశీకరణ అటువంటి మాటలు కూడా యూజ్ చేస్తున్నారు, పని కాదు. అవన్నీ పచ్చి అబద్ధాలు. ఇప్పుడు సినిమా యాక్టర్ రంజిత ఉంది, ఎవరో స్వామీజీ దగ్గరికి ఎందుకు వెళ్ళింది చెప్పండి? అలాగే జగ్గి వాసుదేవ్ ఆశ్రమంలో బోలెడు మంది ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లల దగ్గర నుంచి ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకుంటున్నారు అంటే వాళ్ళకి బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మొన్న ఒక తండ్రి కేసేసి గెలిచాడు కదా, వాళ్ళ పిల్లల్ని ఆయన తీసుకుని వెళ్ళాడు కదా, 2 పిల్లలు, ఒకళ్ళైతే గోల్డ్ మెడలిస్ట్ కూడా. మరి అంత తెలివైన వాళ్ళు ఎలా చేశారండి అంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఇక్కడ ఇవి కొన్ని తర్కానికి అందనవి ఉంటాయి, వాళ్ళు నమ్ముతారు, అదే నిజం అనుకుంటారు. ఈవెన్ హీరోయిన్స్ అందరూ కూడా వేణుస్వామితో పూజలు చేయించుకుంటున్నారు కదా. వాళ్ళకి దురాశ, ఈయనకి డబ్బు సంపాదించాలని దురాశ, వాళ్ళకేమో వాళ్ళ ప్రొఫెషన్లో పైకి వెళ్ళాలనే ఒక కాంక్ష దురాశ 2 మ్యాచ్ అయినాయి అంటే ఏమైనా చేస్తారు అక్కడ, అవసరమైతే బలి కూడా ఇస్తారు. సో ఈ విధంగా ఆ వర్షినికి మెచ్యూరిటీ ఉంది అని మనం అనుకోవడం, దానంత భ్రమ ఇంకొకటి లేదు. మెచ్యూరిటీ లేదు, ఏమీ లేదు. తనను ఒక ఆట బొమ్మ విష్ణు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ కాదమ్మా అని వెనక్కి తీసుకొస్తే వచ్చేసింది. వీడితో కలిసి మనం నీకు అఘోరి తొందరగా అఘోరి మాత అయిపోతావు అంటే నమ్మింది. మళ్ళీ ఈ సంతంతా ఎందుకు మనకి, మనిద్దరమే చేసుకుందాం, ఏం చేసుకుందాము అనుకున్నా కానీ వాడెంటబడి వెళ్ళింది. ఇక్కడ అమ్మాయికి అర్థం కాని ఏంటంటే, అంత ఆలోచించే బుర్రే ఉంటే అలా ఎందుకు ఉంటుంది ఆ పిల్ల? ఆ పిల్లని అట్లా తయారు చేశారు. ఆశపోతు తల్లి, తాగుబోతు తండ్రి, సోమరిపోతు అన్న, ఈ ఇంటి పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకుని ఒక పరాన్నజీవి లాంటి విష్ణు, వీళ్ళందరూ కలిసి ఈ అమ్మాయి జీవితాన్ని ఈ విధంగా తయారు చేశారు. ఇంత ఇదిగా ఒక అఘోరి వెంట ఒక శ్రీనివాస్ లాంటి మాయల మరాఠీ వెనక వెళ్ళిపోయేలాగా వీళ్ళే తయారు చేశారు ఆ అమ్మాయిని. ఫ్యామిలీదే మొత్తం ఫ్యామిలీదే తప్పు, ఈ ఫ్యామిలీయే అసలు ఆ విష్ణు ఆడిస్తున్న ఈ ఫ్యామిలీది తప్పు, పంపించారు. అందుకే వీళ్ళు ఆశ చావక మళ్ళీ గుజరాత్ దాకా వెళ్ళి తీసుకొచ్చుకుంటే ఆ అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోతే ఇంక ఇది ఇట్లా కాదు అని చెప్పి పెళ్లి చేసుకుంటేనే కానీ నా జోలికి రాకుండా ఉంటారు అని చెప్పి పెళ్లి నాటకం ఆడాడు. అంటే కానీ వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ రావడానికి లవ్ అనుకోవచ్చు అంటారా, ఇంకా ఏదైనా అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఒక లాయర్ వచ్చింది కదా మళ్ళీ మధ్యలో, రాధిక అనుకుంటా, ఆవిడ ఏం చెప్పిందండి, ఒక్క 15 రోజులు అతనితో మాట్లాడి చూడండి మీరు, అతను ఏంటో మీకు తెలుస్తాడు అని. వాడు ఫోన్లో చెప్పిన మాటలు విన్నారు కదా, ఎంత హొయ్యలండి, ఎవరి వల్ల అవుతుందండి, ఎలా మాట్లాడుతున్నాడు.
అమ్మాయిలు పడేసే తెలివితేటలు ఉన్నాయి వాడికి. అంటే బేసిక్గా పోనీ ఆ లుక్ చూసినా అమ్మాయిలంటే కొంచెం భయపడతారు కదా. లేదు కదా, ఆల్రెడీ ఆ అమ్మాయికి అసలు భయం అనేది లేదు కదా. భయం అనేది లేని పరిస్థితిలోనే అసలు ఇప్పుడు నేను ఇలా ఉంటే నాకేం జరుగుతుంది, నేను ఈ నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజుల్లో నేనేమి ఇబ్బంది పడతాను అనే ఆలోచన ఉంటే గనక ఇప్పుడు ఈ లావణ్యలాగా తయారవుతారా, ఈ వర్షిణిలాగా తయారవుతారా, లేకపోతే రాధికలాగా తయారవుతారా? రాధికేమి అంత గొప్ప మనిషి ఏం కాదండి. ఆవిడకి కూడా ఆశ్రమం బిస్కెట్టే వేశాడు మనోడు. ఆశ్రమం కట్టిస్తా అన్నాడు కదా. కట్టిస్తానంటే ఆమె భర్త చనిపోయిన డిప్రెషన్లో ఆవిడ ఉందంట, ఈయనేమో డిప్రెషన్కి మందు రాశాడంట. వాళ్ళ రిలేషన్ అలా కొనసాగింది. అందుకని ఎవరి దగ్గర వేసే బిస్కెట్లు అక్కడ వేసాడు. ఇప్పుడు అక్కడ మోకిలా దగ్గర ఎవరో ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ దగ్గర పూజలు చేస్తామని డబ్బులు వేయించుకున్నాడు కదా. అసలు ఇంకెంతమంది వేశారో తెలుసా మీకు? లెక్కలు లేవు. ఇవాళ ఎవరు తేలుగుట్టిన దొంగల్లాగా మాట్లాడట్లా ఎవరు. అంటే మనం ఎక్కడ స్వార్థపరులుగా తేల్తామో, మనం ఎక్కడ తెలివి తక్కువలుగా తేల్తామో. ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఆట సమాజంలో ఉంటుంది. మోసం చేయటానికి ఎన్నుకునే పద్ధతులు అన్నమాట ఇవన్నీ. ఓసారి రైస్ పుల్లింగ్ చెంబు అని వచ్చి చాలా రోజులు మార్కెట్లో చలామణి అయింది. ఇప్పుడు ఎవడో రైస్ పుల్లింగ్ చెంబు అంటే నమ్మట్లే. ఎన్ని కోట్లు చేతులు మారాయో తెలుసా అండి ఆ రైస్ పుల్లింగ్ పేరుతోటి, ఎన్ని ప్రాణాలు పోయినాయో తెలుసా. అలాంటిదే ఇది కూడా, ఏం వేరే ఏం లేదు. మరి నిన్నగాక మొన్న కూడా ఎమ్మెల్యే కూడా 5 లక్షలు ఇచ్చాడంట. సినిమా యాక్టర్లు ఇచ్చుంటారు. అదే చెప్తున్నా, వాడి దగ్గర ఏవో శక్తులు ఉన్నాయని నమ్ముతున్నారు వీళ్ళు. నమ్ముతున్నారు కాబట్టి నమ్మిస్తున్నాడు, వీడు నమ్మిస్తున్నాడు కాబట్టి వాళ్ళు నమ్ముతున్నారు. కానీ అంటే ఇది టోటల్గా తన రైటు, తన తెలివితేటలు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ఓన్లీ తను వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడు అనే ఒక్క రీజన్తో తప్ప తను అరెస్ట్ చేయడానికి ఇంకే ఏ రీజను లేదు కదా. మేజర్ అయ్యింది వర్షిణి అనే ఒక్క కారణంతో ఈ విషయం నుంచి అతను తప్పించుకున్నాడు. కానీ అదే ఈ అమ్మాయి కనుక ఒక మైనర్ బాలిక అయ్యి ఉంటే కనుక చాలా సీరియస్గా ఉండేది కేసు. అక్కడ ఒక చోట బతికిపోయాడు. ఇప్పుడు ఈ వీడు 420 అని తేలిపోయింది, 420 శ్రీనివాస్ అని తేలిపోయింది. తేలిపోయిన తర్వాత కూడా రేపు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మోసం చేస్తాడా అంటే ఎంతమంది మోసగాళ్ళు లేరు మన చుట్టూ. అంటే అదే మేడం ఇక్కడ పాయింట్ ఏంటంటే తను మోసం చేశాడు డబ్బులు తీసుకుని. ఈ ఒక్క రీజన్తోనే అరెస్ట్ చేయడానికి రైట్ ఉంది. లేకపోతే తన రైటు చీటింగ్ చేశాడు, తన తెలివితేటలు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అది కూడా తన రైటు. సో పబ్లిక్లో ఎక్కడ కావాలంటే అక్కడ తను ఆగుతున్నాడు, భక్తులు అని చెప్పి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అసలు ఇప్పుడు ఇదంతా ఎంత పబ్లిక్ వైలెన్స్. లేదు ఇతను అఘోరీగా చెప్పుకున్నాడు కదా ఇప్పటిదాకా. ఇప్పుడు ఇంకా అఘోరీ అనుకోవటం అన్ని పెట్రోల్ పోయింది, హోటల్కి వెళ్ళి ఫ్రీగా తిండి పెట్టండి అంటానికి లేదు. ఆ హోటల్ వాళ్ళకి ఇష్టమైతే తప్పితే, ఆ హోటల్ వాళ్ళకి చాలా భక్తి ఉంటే వాళ్ళు పెడతారు. కానీ భక్తి లేని నాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే 2 పీకి పంపిస్తారు, డబ్బులు ఇవ్వనంటే, లేదా పప్పు రుబ్బిస్తా, అంతే కదా. బిల్లు కట్టు లేదంటే పప్పు రుబ్బు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు నమ్మే వాళ్ళ నమ్మకాలను బట్టి వీళ్ళ ఆటలు సాగుతాయి. ఇంకా ఈ శ్రీనివాస ఆటలు సాగవు. ఇతను ఒక మోసగాడని తేలిపోయింది, అఘోరీ కాదని తేలింది, ట్రాన్స్జెండర్ అసలే కాదని తేలింది. ఎందుకంటే ట్రాన్స్జెండర్ అయితే కనుక ఒక అబ్బాయి మనస్తత్వం ఉండదు అక్కడ. ఇతను వాళ్ళు ట్రాన్స్జెండర్సే చెప్తున్నారు కదా, మా పేరు చెప్పుకుని ఎందుకురా మా కడుపు కొడతావు నువ్వు అని చెప్పి వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. అందుకని ఇట్లాంటి వాళ్ళు ఎవరొస్తే వాళ్ళని చూసి మనం నమ్మేసేసి, అసలు మనకి ఒక చట్టం ఉంది బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటి వాటికి సంబంధించి. ఆ చట్ట ప్రకారం మీద కూడా ఇతని మీద కేసు పెట్టవచ్చు. కానీ ఇవాళ ఇతను అలాంటివేమీ జరగకుండా ఉండాలి అని సనాతన ధర్మం అంటున్నాడు కదా. ఈ సనాతన ధర్మం ముసుగులో ఇతను రక్షించబడుతున్నాడు. నేను అందుకే హిందువులకు చెప్తున్నాను, మీరు మీ మతం గురించి మీకు ఏమైనా ప్రేమ ఉంటే మాలాంటి వాళ్ళం కాదు, మీరు ముందుకు రావాల్సింది. మీరు ముందుకు వచ్చి మీ మతాన్ని రక్షించుకోండి. మీ మతం పేరు చెప్పి, హిందుత్వం అని పేరు చెప్పి, సనాతన ధర్మం అని చెప్పి ఇలాంటి మోసగాళ్ళు మాయగాళ్ళు బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు మీకు.
మీ భ్రష్టు పట్టిస్తారు వీళ్ళు, ఇట్లాంటి వాళ్ళు. మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్తుంది. అందుకే నేను ఊరికనే కాదు. ఓకే. బట్ అంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు ఇప్పుడు? నెక్స్ట్ ఇప్పుడు అఘోరిని చూసి చాలామంది మేబీ వాళ్ళు మనం ఇలా తిరిగితే ఏమవుద్ది అని చెప్పి మేము కూడా అఘోరీలు అని చెప్పేసి చాలామంది రావచ్చు, నగ్నంగా అలా తిరగవచ్చు, ఏమైనా చేయవచ్చు. అంటే వాళ్ళు మోసం చేశారని తెలిసే వరకు వాళ్ళని ఆపడానికి కానీ వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడానికి కానీ రైట్ లేదు ఇక్కడ. అలా కాదు. అసలు అఘోరీ అయితే నిజమైన అఘోరీలు బట్టలు ఇప్పుకుని సభ్య సమాజంలోకి రారు. ఇది రూల్ నెంబర్ 1. ఓకే. కానీ అంటే అఘోరి ఇలాగే ఉండాలి అనేది ఎక్కడైనా ఉందా? ఉంది. అఘాడీలని ఉంటాయి. అఘాడీల్లో వీళ్ళకి మెంబర్షిప్ కూడా ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఉన్నారనుకోండి, ట్రాన్స్జెండర్ కార్డులు ఉంటాయి. వీళ్ళు ట్రాన్స్జెండర్ అవునా కాదా అనేది. చాలామంది దొంగ ట్రాన్స్జెండర్లు ఉంటారు. ఇప్పుడు మీకు 100 మంది ట్రాన్స్జెండర్లు కనిపిస్తే వాళ్ళల్లో 20 మంది అసలైన ట్రాన్స్జెండర్స్, 80 మంది దొంగలే. మగవాళ్ళే ఆడవాళ్ళ బట్టలు వేసుకొని డబ్బులు దందాలు చేస్తూ ఉంటారు. చేసి అది వాళ్ళకు ఒక వృత్తిలాగా ఉంటుంది. అందుకని ఇలాంటప్పుడు అసలు ట్రాన్స్జెండర్లు వాళ్ళకున్న హక్కుల్ని కాపాడుకోవాలి అంటే కనుక ట్రాన్స్జెండర్లు ఏం చెయ్యాలి? అలాంటి దొంగలు ఎవరన్నా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే అఘోరీలు కూడా అఘాడీలో వీళ్ళకి మెంబర్షిప్ ఉందో లేదో వెరిఫై చేసుకొని అసలు అఘోరీ సంస్కృతికి అఘోరీ యొక్క విధి విధానాలకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ వల్ల చెడు పేరు వస్తుంది అని చెప్పి కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. మరి నేను సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, సనాతన ధర్మం పేరు పెట్టుకొని ఈ సనాతన ధర్మం అంటే చాలు ఏ ఏదో పనైనా చేయొచ్చా? చేస్తే సనాతన ధర్మానికి ఎంత. ఇప్పుడు ఆ పిల్ల కూడా వీడేదో చెప్తున్నాడు కారులో, పక్క నుంచి అందిస్తుంది సనాతన ధర్మం అను. ఏం సనాతన ధర్మం అనగానే ఏమైపోతుంది? ఇప్పుడు పులి మేకతోలు కప్పుకున్నా పులే, మేక పులితోలు కప్పుకున్నా అంతే. వాళ్ళ లక్షణాలు అయితే మారవు కదా, మరి అంతే. అందుకని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇట్లా మాయలు మంత్రాలు ఇవన్నీ చేస్తాము అని చెప్పే వాళ్ళని శిక్షించే చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం కూడా ఇతను శిక్షించవచ్చు. అలాంటి జరిగితే ఒకళ్ళకి ఇలాంటి జరిగింది అంటే, ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్నామా, రేపొద్దున వాడికి శిక్ష పడింది అనుకోండి, మనం అసలు మాట్లాడం. అప్పుడు ఇంకేదో టాపిక్ ఉంటుంది, దాని గురించి మాట్లాడతాం. ఏది ఏమైనా సరే ప్రస్తుతానికి ఆ శ్రీనివాస్ అనే మాయల మరాఠీ నుంచి తెలుగు సమాజం మట్టుకు బయటపడిందని నేను నమ్ముతున్నాను. వాళ్ళు కూడా ఇచ్చేశారు, అఘాడీలు కూడా. మేము మెంబర్షిప్ ఇవ్వలేదు అతనికి అని, అతను అఘోరీ కాదని వాళ్ళు చెప్పారు. కాబట్టి మాలాంటి వాళ్ళం ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నాం. ఓకే, రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.